ఈ 4-5 రోజులుగా విజయవాడలోని శాతవాహన కాలేజీకి సంబంధించి ఒక వివాదం మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు ఈ వివాదం దేనికోసం? ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి ఈ కళాశాలకు సంబంధించి ఎందుకు వివాదం అంటే, ఇప్పుడు కొంతమంది విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి మాట ఏంటి, ఈ కాలేజ్ అనేటువంటిది, ఈ కళాశాల నడుస్తున్నది ఒకరి చేతుల్లోనూ కాదు, ఎంతోమంది సహకరిస్తే ఈ కళాశాల నడుస్తూ ఉంది. అయితే కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ కాలేజీలో మాకు భాగస్వామ్యం ఉందని చెప్పి ఆ పేరుతో మరి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి. అందులో భాగంగానే మొన్న ఏదైతే మే 31వ తారీఖు రోజున ఈ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ అనేటువంటి వంకాయలపాటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మరి ఆ వ్యక్తిని బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ దగ్గర మరి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేస్తారనేటువంటి వార్తలు మనం చూసాం. అయితే మరి ఆ కుటుంబ సభ్యులు, ఆయన వంకాయలపాటి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేసిన తర్వాత మరి ఒక చోట మరి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వగానే ఆయన ఒక చోట గుర్తించారు, అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ కిడ్నాప్ వెనక మరి టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు ఏంటి, మొన్న కిడ్నాప్ వ్యవహారం ముగిసింది అనుకునే లోపే ఈరోజు మరి చెప్పా పెట్టకుండగా ప్రొక్రైలతో జేసీబీలతో మరి ఆ శాతవాహన కాలేజీ లోపలికి వెళ్ళి బయట గేట్లు మూసేసి ఎవరూ రాకుండగా మరి కూల్చేసినటువంటి పరిస్థితి కళాశాలను. ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు, బోయపాటి శ్రీనివాస్ అప్పారావు అంటే ఆయన పేరు. ఇందులో ఆయనకు భాగం ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా నాకు అనుకూలంగా తీర్పిచ్చిందని చెప్పి దీని మీద సర్వాక్కులు నాకే ఉన్నాయని చెప్పి అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు వీళ్ళకి అనుకూలంగా ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ మరి వాళ్ళు ఎవరైతే కాలేజీకి నడుపుతున్నారో వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కానీ ఇదేది చేయకుండా ఈ నోటీసులు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని తీసుకొని మరి అధికారికంగా అంటే అఫీషియల్గా లీగల్గా మరి పోలీస్ అధికారులను తీసుకొచ్చి కూల్చివేస్తే సరిపోయేది. మరి ఎందుకని గేట్లు మూసేసి చెప్పా పెట్టకుండా ఆ కాలేజీని కూల్చివేస్తే ఇక్కడ అందులో ఉన్న రికార్డులన్నీ అక్కడే ఉంటున్నాయి. విద్యార్థులకు సంబంధించినటువంటి రికార్డులు కానీ మరి సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా మరి నేలమట్టమైపోయాయి. రేపటి రోజు ఎవరైనా ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తులు మాకు సర్టిఫికేట్ కావాలంటే ఏ రకంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇంత దారుణంగా ఎందుకు వివరించాల్సి వచ్చింది? మీరు లీగల్గా కనుక కరెక్ట్గా కనుక ఉంటే ఈ 60-70 సంవత్సరాల నుంచి ఒక చరిత్ర కలిగినటువంటి ఎంతోమందిని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి ఈ కళాశాల పైన ఎందుకని ఈ రకంగా అంటే వినిపిస్తున్నటువంటి మాట ఏంటి? కాలేజీని కబ్జా చేయడానికే, దాని చుట్టే ఈ రాజకీయం అంతా తిరుగుతూ ఉంది. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు, ఇక్కడ చట్టపరంగా వెళ్ళాలని ఎవరు ఆలోచన చేయడం లేదు. నిజంగా చట్టపరంగా ఉంటే కనుక న్యాయం తమ వైపే ఉంటే కనుక దానికి తగ్గినటువంటి ఆధారాలు చూపించేటువంటి ప్రయత్నం ఎవరు చేయడం లేదు. మరి కిడ్నాపులు చేయడం, భయపెట్టడం, కబ్జా చేయడానికి ఒక ప్రయత్నం చేయడం, అంతకుమించి ఇందులో కనిపిస్తున్నది ఏముంది? సో ఆ రకంగా మొత్తానికైతే శాతవాహన కాలేజీని కూల్చివేయడం జరిగింది. మొన్న కిడ్నాప్తో మొదలై కాలేజీ కూల్చేదాకా వచ్చినటువంటి పరిస్థితి. సో మరి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ ప్రమేయం ఉందని తెలిసినా కూడా ఎవరు దాని గురించి మాట్లాడరు. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మరి అద్భుతాలు చేస్తాం విద్యా వ్యవస్థలో అని చెప్తున్నటువంటి ఆ వ్యక్తి కూడా మాట్లాడరు. ఎవరు తప్పు చేసినా సహించేది ఉండదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసే జరుగుతూ ఉంది. అనుకోవడానికి అవకాశం ఉందా లేదా ఈ రకంగా జరుగుతున్నటువంటి క్రమంలో? అందులో చదివినటువంటి విద్యార్థులు పాపం ఒకరొకరు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటే అంటే నిజంగా ఎంత అనుబంధం ఉంటుందో, ఒక కాలేజీ అమ్మా నాన్నతో ఎంత అనుబంధం ఉంటుందో మనం చదువుకున్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ వాటితో కూడా అంత అనుబంధం ఉంటుంది. మనం తిరిగినటువంటి ప్రదేశాలు, ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులు ఆ కాలేజీలో మనకుంటాయి. ఆ కాలేజ్ గోడలు, ఆ కాలేజీలో ఉన్నటువంటి చెట్లు, ఇట్లా ప్రతిదీ కూడా వాటితో మనకు అనుబంధం ఉంటుంది. అలాంటి చెట్లు నరికేసినా, అలాంటి గోడలు కూల్చేసినా, అరే నేను ఈ రూమ్లోనే చదువుకున్నానే, ఈ చెట్టు కిందనే కూర్చున్నామే, మేము సరదాగా ముచ్చట్లు పెట్టామని ఆ మెమరీస్ గుర్తుకు రావా? అట్లా చాలామంది కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో స్వార్థ రాజకీయాల కోసం విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే శాతవాహన కాలేజీని కూల్చివేశారనే అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.